అయినటువంటి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వైపు వచ్చి అనేక ఉన్నతమైనటువంటి డిగ్రీలు చేశారు. కొంతమంది ఐఏఎస్ కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి దానికి వైస్ ఛాన్సలర్ని అదేవిధంగా పక్కాగా అడ్మిషన్స్ కొనసాగించాలని, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా చాలామంది మిత్రులు దళిత బహుజన సంఘాల నుంచి, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, మిగిలినటువంటి జన విజ్ఞాన వేదిక నుంచి అనేక మంది వచ్చారు. వారికి కూడా ఈ క్యాంపెయిన్ తరఫున వందనాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు